ఈ ఎండలో తిరుగుతున్నప్పుడు చిన్న మిస్టేక్ కూడా లైఫ్కి డేంజర్ అవ్వచ్చు. సో ఈరోజు మనం హీట్ స్ట్రోక్ గురించి మాట్లాడుకుందాం. హీట్ స్ట్రోక్ అంటే మన బాడీ టెంపరేచర్ 40 డిగ్రీల కన్నా పెరిగిపోయి మన బాడీలో ఉన్న కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవటం వల్ల జరిగే అనర్థం. ఇది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్. టైంలో ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రాణాపాయం జరగవచ్చు. సిమ్టమ్స్ ఏంటి అంటే కన్ఫ్యూజన్, మాటలు సరిగ్గా రాకపోవటం, కడుపులో తిప్పటం, కళ్ళు తిరిగి కింద పడిపోవటం ఇట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ ఎయిడ్గా చేయాల్సింది ఏంటంటే ముందుగా పేషెంట్ని చల్లటి ప్రదేశానికి మార్చాలి. వాళ్ళని పడుకోబెట్టి టైట్ క్లోత్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాల్సింది. వాళ్ళ బాడీని చల్లటి వాటర్తో తడపాలి, లేదా చల్లటి గుడ్డతో అయినా కానీ తుడవాలి. పేషెంట్ తెలివిలో ఉంటే ఓఆర్ఎస్ కానీ వాటర్ కానీ తాగిపించాలి. ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. అసలు ఈ సన్ స్ట్రోక్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు నేను చెప్తాను. వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంది. బాగా ఎండగా ఉన్న సమయంలో బయటికి వెళ్లకుండా ఉండటం, క్యాప్ కానీ గొడుగు కానీ వాడటం, లైట్ క్లోతింగ్స్ అవి వేసుకోవాల్సి ఉంది.